సో ఇప్పుడంతా ఓటీటీ జమానా వచ్చేసింది. బేసిక్‌గా ఎప్పుడు బావుంది? అప్పుడు బావుందా? థియేటర్ రిలీజ్ టైమ్ బావుందా? ఈ ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అనుకునే జనాలు ఎక్కువైపోయిన ఇది బావుందా? అంటే ఎప్పుడైనా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అండి. దాన్ని మించి ఎప్పుడు ఏది ఉండదు. కానీ అలాగని టెక్నాలజీ అప్‌డేట్ అవుతున్నప్పుడు దాంతో పాటు వెళ్ళిపోవాలి తప్ప మనం అదే బావుందని అక్కడే కూర్చుంటే గనుక వెళ్ళం. ఎందుకంటే ఫర్దర్‌గా ఓటీటీలో మంచి మంచి సీరీస్‌లు వస్తున్నాయి. ఓటీటీ హ్మ్. ఒరిజినల్ ఫిల్మ్స్ వస్తున్నాయి. దానికన్నిటికి అప్‌డేట్ అయ్యి మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. హ్మ్. మనమనే కాదు మొత్తం ప్రపంచమంతా అలాగే ఉంది. హాలీవుడ్ కూడా అలాగే ఉంది. కానీ ఎప్పటికైనా థియేటర్ ఎక్స్‌పీరియన్సే. సో ఇంకా మీకు బాగా నచ్చిన ఆహ్, మీరు ఆయనలాగా చేయాలి అనుకున్న డైరెక్టర్ ఎవరు? ఆబ్వియస్‌లీ రాజమౌళి గారండి. రాజమౌళి గారు. రాజమౌళి గారిలా ఒక సినిమాని తీయాలని ఎవరికైనా ఉంటది. సో అది ఆయన అది ఆశ మూవీస్‌లో అవ్వచ్చు, అత్యాశ అవ్వచ్చు. కానీ మనం అనుకోవడం మాత్రం తప్పులేదు కదా అది. రాజమౌళి గారి మూవీస్‌లో మీకు బాగా నచ్చిన మూవీ? ఒకటనే కాదండి. ఫస్ట్ స్టూడెంట్ నంబర్ 1 నుంచి. హ్మ్. ఎందుకంటే ఆయన సినిమాలో ఎమోషన్ రన్ చేసిన విధానంగా నాకు తెలిసి ఎవ్వరు కూడా చేయలేరు. హ్మ్. ఆయన ఎమోషన్ అలా హుక్ చేసి అలా పెడతారు. అంటే ఒక మాస్ ఆడియన్స్ ఇక్కడ ఫైట్ రావాలంటాడు. ఇప్పుడు హీరో అన్నవాడు కొట్టాలిరా అనేంత వరకు ఎమోషన్ అలా సస్టైన్ చేసి అలా లేపుతారు హీరో క్యారెక్టర్‌ని. హ్మ్. అది బాగా నచ్చిన విషయం అసలు. సో బేసిక్‌గా రాజమౌళి గారు అనంగానే సినిమా సంవత్సరాలు షూట్ అవుతది అనేది ఒకటుంది. బట్ క్వాలిటీ పరంగా, యాహ్! మేకింగ్ పరంగా ఆయనని బీట్ జేయలేరు ఎవరు గాని. అద్ సో అలా మీరు ఆలోచించినప్పుడు ఫాస్ట్ మేకింగ్‌కి కొంచెం టైమ్ తీసుకొని ఆ టైమ్ టేకింగ్‌కి ఏంటి డిఫరెన్స్? అంటే ఆయన తీసుకున్న స్క్రిప్ట్‌లకి, ఆయన తీసుకున్న స్పాన్‌కి డెఫినిట్‌గా ఆ టైం కావాల్సిందండి. ఆ క్వాలిటీ ఇవ్వాలండి. హ్మ్. ఏదైనా స్క్రిప్ట్‌ని బట్టే. ఇప్పుడు 'నాంది' అనే సినిమా నేను 43 డేస్‌లో చేశాను. హ్మ్. సేమ్ అదే 'నరేష్' గారితో 'ఉగ్రం' అనే సినిమా 71 డేస్ పట్టింది. హ్మ్. ఎందుకంటే ఆ స్క్రిప్ట్‌కి అది సరిపోతుందది. 'ఉగ్రం' అనేసి కొంచెం యాక్షన్ ఎక్కువుంది, నైట్ ఎఫెక్ట్స్ ఎక్కువ కాబట్టి ఎక్కువ వర్కింగ్ డేస్ పట్టింది. హ్మ్. అలాగే మళ్ళీ ముగ్గురు హీరోలతో చేసిన 'భైరవ్' అనే సినిమా 81 డేస్‌లో ఫినిష్ చేయగలిగాం. 81 డేస్. 81 డేస్‌లో. హ్మ్. అంటే అంత కాస్టింగ్ మీద కూడా. ఎందుకంటే అది డ్రామా కొంచెం యాక్షన్ కాబట్టి అది మన కంట్రోల్‌లో ఉంది. హ్మ్. అలాగే స్క్రిప్ట్‌ని బట్టి ఏదైనా గాని స్క్రిప్ట్‌ని బట్టి మనం అది ఎన్ని రోజుల్లో చేయొచ్చు, ఎంత స్పాన్‌లో చేయొచ్చని అది డిసైడ్ అయ్యి ఉంటుంది. హ్మ్. అలాంటి కథలకి డెఫినిట్‌గా ఆయన 3 ఇయర్స్, 4 ఇయర్స్ కాదు 5 ఇయర్స్ తీసుకున్నా అవుట్‌పుట్ అలాగే ఉంటుంది. దాని రేంజ్ అలాగే ఉంటుంది.